అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో బీచ్ దగ్గరున్న కాళీమాత ఆలయం వద్ద ప్రధాన వేదిక సిద్ధం చేస్తున్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు యోగా చేసేందుకు ప్రత్యేకంగా వేదికను సిద్ధం చేస్తున్నారు. ప్రధాన వేదిక నుండి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఇప్పుడు మనం ప్రస్తుతం యోగాంధ్ర ఏదైతే ఇంటర్నేషనల్ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల ప్రధాన వేదిక వద్ద ఉన్నాం. ఇప్పుడు మనం వెనక కనిపిస్తుంది ఏదైతే ఉందో సో అంతర్జాతీయ 11వ యోగా వేడుకలను ఇక్కడే నిర్వహించబోతున్నారు. యోగాంధ్ర పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. సుమారుగా 5 లక్షల మంది విశాఖ నగరం మొత్తం కలిపి 5 లక్షల మంది వరకు చేస్తున్నారు. అలాగే ఈ ప్రాంతంలో స్ట్రెచ్లో చూస్తే 3.5 లక్షల మంది చేస్తున్నారు. ఇది గిన్నీస్ వరల్డ్ రికార్డుతో పాటు 22 ప్రపంచ రికార్డులకి నెలకొల్పేందుకు సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతంలో ఏదైతే రైట్ సైడ్ ఒక పార్ట్ ఆల్రెడీ కనిపిస్తుంది, ఇది ప్రధానంగా నరేంద్ర మోదీ ఈ ప్రాంతంలో కానీ లేదా మనకు కనిపిస్తున్నటువంటి ప్రత్యేకంగా ఒక బారికేడింగ్ చేసి ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో నరేంద్ర మోదీ యోగా చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రధాన వేదిక మీద కేవలం మాట్లాడడానికే ఆయన ఉంటారు. ఇప్పుడు ఎవరైతే వీవీఐపీలు అంటే నరేంద్ర మోదీతో పాటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, సో ఇంకొంతమంది ప్రముఖులు అదే వేదిక మీద అక్కడ చేసేటువంటి అవకాశం ఉంది. మరోవైపు మనం అదే సైడ్లో బీచ్లో మనం చూసుకుంటే ప్రత్యేకంగా బీచ్ స్ట్రెచ్ వెంబడి కూడా సో నేవీ అధికారులు ఏదైతే ఉన్నారో అలాగే డిఫెన్స్ పర్సన్స్ వీళ్ళందరూ కూడా యోగా చేసేందుకు ప్రత్యేకంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. సో ప్రొడక్షన్ అదే కాకుండా బీచ్లో మొత్తం 11 షిప్పుల్ని యాంకరేజ్ చేస్తున్నారు. ఈ 11 షిప్పులు కూడా నేవల్కి సంబంధించినటువంటివి. ఒకవైపు ప్రొటెక్షన్తో పాటు అదే షిప్స్ మీద పూర్తి స్థాయిలో యోగా చేస్తారు. అవే ప్రొటెక్షన్గా కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత నుంచి ఈ ప్రధాన వేదికతో పాటు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎన్ఎస్జీ అండర్లోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు మనకి కనిపిస్తున్నటువంటి ఈ స్టేజ్ వెనక భాగానికే వచ్చేటువంటి వీఐపీలకి ప్రధానమంత్రి వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఒక డెస్క్ లాంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనకు ఆ రైట్ సైడ్ చిన్న ఒక బాక్స్ కనిపిస్తుంది. సో ప్రధానమంత్రి వస్తే అక్కడే ఉంటారు. సో అక్కడికే ముఖ్యమంత్రి వీళ్ళంతా చేరుకుంటారంటే ఈ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బ్లాక్లోకి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం తప్పితే మిగతా వాళ్ళని ఎవరిని కూడా అనుమతించేటువంటి పరిస్థితి అయితే లేదనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఈ వేదికకి సంబంధించినంత వరకు కూడా సో అన్ని వైపులో మిడిల్ ఆఫ్ ద పార్ట్ లేసారు. ఈ వేదిక పైన 7:45 నిమిషాలకి వేదిక పైకి చేరుకుంటారు. ఇక్కడికి ఈ సభా వేదిక వద్ద మాత్రం 6:30కే ప్రధానమంత్రి చేరుకొని అక్కడి నుంచి నేరుగా మనం చూస్తే ఈ ఫ్రంట్ పార్ట్లో ఉన్నటువంటి ఈ పార్ట్ అంటే మనకి మోస్ట్లీ ప్రిఫర్బుల్ రైట్లో ఇప్పుడు మనకి ఆపోజిట్ రైట్లో ఉన్నటువంటి పార్ట్లో కానీ లేకపోతే ఈ ఫ్రంట్ పార్ట్లో కానీ యోగా చేసేటువంటి అవకాశం ఉంది. దీనికోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడంతో పాటుగా సో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది C1 బ్లాక్ అనేది ఏదైతే ఉందో అది వీవీఐపీలు వీళ్ళంతా కూడా ఇక్కడ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ D బ్లాక్ను ఆల్రెడీ అరేంజ్ చేసినటువంటి దీన్ని మనం ఇది D బ్లాక్ అంటారు. ఈ బ్లాక్ పూర్తిగా ఏంటంటే ఎన్ఎస్జీ వలయంలో ఉంటుంది. ఇక్కడికి ఎవరిని కూడా అనుమతించేటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఏదేమైనా ప్రధానమంత్రికి సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అనేవి సిద్ధం చేస్తున్నారు. సో ఒకవైపు ఆయన యోగా చేసేందుకు ముందుని ఒక డెక్ ఏర్పాటు చేసి ఆ డెక్ మీద చేస్తారనేది ప్రధానంగా తెలుస్తుంది. లేదు ల్యాండ్ మీద అంటే అది ప్రిఫరబుల్ సెక్యూరిటీ రీజన్స్ని బట్టి రెండింటిని కూడా ఆల్టర్నేటివ్ చేసుకోవడం జరిగింది. అప్పుడు సెక్యూరిటీ రీజన్స్లో వాళ్ళకి ఏది సూటబుల్ అయితే దాన్నే తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఫ్రంట్ పార్ట్లో యోగా చేసిన తర్వాత మన వెనకాల ఉన్నటువంటి స్టేజ్ మీద ఆయన మాట్లాడతారు. ఆ వెనక భాగం గుండా కూడా కేవలం ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం వీళ్ళు మాత్రమే ఈ వేలో వస్తారు. మిగతా ఎవరి వాహనాలు కూడా ఇక్కడికి అనుమతించేటువంటి పరిస్థితి లేదని చెప్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం తర్వాత నుంచి పూర్తి స్థాయిలో ఎన్ఎస్జీ అండర్లోకి ఈ ప్రాంగణం అంతా కూడా వెళ్ళిపోయేటువంటి అవకాశం అయితే ఉంది. ఆంక్షలు పూర్తి స్థాయిలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ విజయ్తో నాయుడు, విశాఖపట్నం యోగాంధ్ర ప్రధాన వేదిక నుండి.